శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చాలా బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుంది అని చెప్తున్నామో 5 గ్రహాల వ్యతిరేకతని కూడా మాట్లాడుకోవాలి. ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురు బలం అనేది లేదు. గురువు గారు ఇక్కడ నవమ స్థాన అధిపతి అవుతూ చతుర్థంలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. కానీ స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలకి మీరు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒళ్ళు నొప్పులు, శరీర సౌఖ్యం కొంచెం తగ్గడము ఇలాంటివి కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం బుద్ధి మందగించిందా అన్నట్టుగా ఎక్కువ ఆలోచన లేకుండా ఉంటారు. ఒక్కొక్కసారి అనాలోచితంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ధనము విషయంలో ఆచితూచి ప్రవర్తించుకోండి. ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో మీరు ధారాళంగా ఖర్చు పెట్టినట్టయితే కొంచెం తర్వాత ఇబ్బందిగా అనుకుంటారు. మీరు అంత ధనం ఖర్చు పెట్టకుండా ఉండాల్సిందే అనుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి కాలమే. అయితే సద్గురువుల యొక్క సేవ విడవకుండా చేయండి. ప్రతిరోజు మాతృమూర్తి గారికి కూడా నమస్కారం చేయండి. ఒక్కరోజే కాదు, ప్రతిరోజు చేయండి. భార్యాభర్తల మధ్య అనుబంధం బానే ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్తలతో కూడినటువంటి విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఏ జంటకైనా దంపతులకైనా కాస్త అన్యోన్యత తక్కువగా ఉంది అని అనుకున్నట్లయితే మీరు ఇప్పుడు పూర్తి సంయమనం పాటించండి. అలాగే కొత్తగా వివాహ జీవితం ప్రారంభం అవ్వవలసి ఉన్నవాళ్ళు ఏదంటే అది హామీలు ఇవ్వకండి. మీ భార్య గారికైనా మీ భర్త గారికైనా. ఇక్కడ శుక్రాచార్యుల వారు కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉన్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం. ఆయన కాడికి హామీలు ఇచ్చారంటే రేపొద్దున ఆ హామీలని నెరవేర్చలేకపోయినట్లయితే ఇబ్బంది పడతారు, మళ్ళీ పల్చనైపోతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండవలసిన అంశం. కాబట్టి ఎక్కడ ఏమి హామీలు ఇవ్వద్దు. మాట తీరు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యసనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏవి కూడా వ్యసనాలుగా తయారైపోతాయి. చెడు అలవాట్ల జోలికి పోకండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, రాహు గారి వల్ల మటుకు చక్కటి లబ్ధి పొందుతున్నారు. అనుకోని విధంగా ధనం వస్తోంది. జాగ్రత్త చేసుకోండి, భద్రపరుచుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇవి చేయదగ్గ పరిహారాలు అని చెప్పి తెలియజేస్తూ సంయమనం పాటించి జీవితంలో అభివృద్ధి సాధించండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి అంటే 5 గ్రహాల వ్యతిరేకత ఉంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం తగ్గించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం ఉండద్దు. కుటుంబ జీవితం బాగుంది అయినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతగా లేదు కాబట్టి ఏది కూడా మీరు వారి నుంచి ఆశించవద్దు. మనోబలం తగ్గినట్టుగా ఉంటుంది. మీ మీద ఏమైనా నిందలు పడినట్టుగా ఉంటుంది. సంయమనంతో ఉండండి. అవే పటాపంచలు అయిపోతాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది. అయితే దైవభక్తి విషయంలో దైవభక్తిని మీరు బాగా ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, భగవంతుని పాదాలని గట్టిగా పట్టుకోండి. అంటే మీ మనసులో నమ్మకాన్ని ఇంకా పెంచుకోండి అని చెప్పి అర్థం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఇంతో అంతో కష్టం ఉంటుంది. సంయమనంతో సాధించుకుంటూ వెళ్ళండి తప్ప మాట రూపకంలో ఎవరిని ఏది బాధించవద్దు, నొప్పించవద్దు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణలు తప్పనిసరిగా చేసుకోండి. మరి కొద్ది కాలంలోనే మరిన్ని మంచి ఫలితాలు కలిగే విధంగా గ్రహస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారము, ఈ 2 రకాల యొక్క సంచారాలు కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎప్పుడైతే 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయో, ఇటుపక్క గురువు గారు కానీ అటుపక్క కేతువు కానీ, ఇక్కడ కొంచెం చెప్పదగ్గ సూచనలు ఏమిటి అంటే 2 పెద్ద గ్రహాలే, 2 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలే కాబట్టి అంతగా భయపడవద్దు. వీటి గురించి
అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమి ఉంటాయి అని చెప్పి తెలుసుకుందాం. కుటుంబం బాగుంటుంది, అలాగే మాట బాగుంటుంది, శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంటుంది, ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. రుణభారాల విషయంలో కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎక్కువగా రుణాలు చేయవద్దు. ఉద్యోగ జీవితంలో కాస్త శారీరక శ్రమ కనిపిస్తూ ఉంటుంది. అయితే పూర్వం కన్నా చాలా వెసులుబాటు వస్తుంది, ఉన్నతి వస్తుంది, వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు సంతృప్తిగా ఉండగలుగుతారు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ, కొత్త పెట్టుబడులు ఏమైనా పెట్టాలంటే మటుకు కొద్ది రోజులు సంయమనం పాటించండి, ఇప్పుడే పెట్టకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయంగా బాగుంది అని చెప్పాలి, రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అని చెప్పాలి. ధనము ఖర్చు విషయంలో ఖర్చులు కాస్త తగ్గించండి అని చెప్పి తెలియజేస్తూ, మానసికమైన అశాంతి కలగకుండా యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇవి రెండూ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చదవండి, మరింతగా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో కుజ చంద్రులు ఇద్దరు బాగున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగుంటుంది. అలాగే సారా, లిక్కరు ఇలాంటి షాప్స్ ఉన్న వాళ్ళకి, అది తయారు చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తున్నారు. అదొక్కటేనా అంటే దానితో పాటుగా ఇతర గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం కనిపిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు గురువుగారు ఇచ్చే శుభ ఫలితాలే కనిపిస్తాయా అంటే ఒక్కొక్క రోజు ఈ వ్యతిరేక ఫలితాలు కూడా కనిపించడానికి అవకాశం ఉంది. అయితే మీ మనోబలం అనేది చాలా బాగా వృద్ధి చెంది ఉంటుంది. కాబట్టి ఈ సమస్యల్ని మీరు తట్టుకోగలుగుతారు, ఎదురీదగలుగుతారు, ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆ సంయమనం మీకుంది. ఇక్కడ ఇది చెప్పదగ్గ సూచన. ఖర్చులు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. మీ మాటని కాదు అనేటట్టుగా ఉండదు. అంత రాశిలో ఉన్న గురువుగారు అలాగే ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ రెండు గ్రహాల వల్ల కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాటని తోసిపుచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, ఉన్నత స్థితి బాగుంటుంది, మాట బాగుంటుంది, లాభాల బాటలో ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఆనందించదగ్గ విషయాలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే జాగ్రత్తలతో కూడిన అంశం కూడా ఉన్నది, భార్యాభర్తల అంశం కూడా ఉన్నది. దూర ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొంచెం సంయమనం పాటించి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఎప్పుడు ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం, పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఇక్కడ పరిఢవిల్లుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు ఉండాలి. మంచి ఫలితాలని మంచి ఫలితాలుగాను చక్కగా ఆ శుభాన్ని కూడా స్వీకరించాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ శుభకరమైనటువంటి ఫలితాలు శుక్రాచార్యుల వారి ద్వారా, అలాగే గురువుగారు ఏ స్థానంలో ఉండడం ద్వారా, లాభస్థానంలో రవి బుధులు ఉండడం ద్వారా చక్కటి శుభకరమైన ఫలితాలు కనిపిస్తూ అనేక విధాల లాభాలను ఇస్తున్నాయి. తర్వాత స్థిర చిరాస్తుల వృద్ధినిస్తోంది. మంచిగా మీరు ఏ దైవ కార్యం సంకల్పించినా అది నిర్వహించేటట్టుగా ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. మీకు కాస్త కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది ఒక సంతోషకరమైనటువంటి ఫలితం అవుతూ ఉండగా, ఇక ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్టుగానే రాహు, కేతు, శనిగారుల ఫలితాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి మిమ్మల్ని. అయితే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. కొంచెం ఉద్యోగ జీవితంలో మనశ్శాంతి ఉండడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగుంది అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. మరి మిగతా విషయాలలో, మిగతా ఉద్యోగాలు చేసే వారి విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించండి.
ఇక్కడ అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అనేక విధాలుగా ఖర్చు కనిపిస్తోంది. ఇవన్నిటినీ కూడా సంయమనపరుచుకోవాలి. మీరు అనుకున్నట్లయితే ఓర్పు అవసరం, సంయమనం అవసరం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబాన్ని ఒక్క తాటి మీద ఉంచుకోవడానికి కొంత సమయాన్ని అక్కడ మీరు వెచ్చించవలసి వస్తుంది. ఇది కూడా చెప్పదగ్గ సూచనే. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము ధనాన్ని ఇస్తూ ఉంది, విజయాల్ని ఇస్తోంది, నూతన పరిస్థితులని, నూతన ప్రణాళికలని కలగజేస్తోంది, మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తోంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఉద్యోగ స్థితిని సూచిస్తూ ఉన్నారు. అలాగే ఉన్నత స్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి, పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించేటటువంటి పరిస్థితి ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు అనేక విధాల లాభాలు ఇస్తారు. మాతృవర్గ రీత్యా లాభాలే, భార్యాభర్తల అనుబంధం రీత్యా బాగుంటుంది, సంతానం రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది. ఏదైనా పూర్వం పెట్టుబడి పెట్టి ఉన్నటువంటి వ్యాపారాలలో ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పనిసరిగా ఇవి చేయండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో కొంచెం జాగ్రత్తగా పొదుపు పాటించండి. 10 రూపాయలు ఇవ్వాలి అనుకున్న చోట 5 రూపాయలే ఇవ్వండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంటి ఇలవెల్పుకి పూజ చెయ్యండి. శనిగారికి హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠస్థాన సంచారంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉపయోగమే బాగుంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు శనిగారు కానీ కేతువు కానీ మీకు చాలా బాగున్నారు అనే చెప్పాలి. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో ముఖ్యంగా రాస్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో కేతువుతో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలలో పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది పూర్తిగా చెప్పదగ్గ విషయంగా తెలియజేస్తున్నాను. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది, కానీ ఉద్యోగ జీవితంలో మటుకు మీకు మనశ్శాంతి కొరవడుతుంది. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ అంతగా అనుకూలమైన కాలం కనబడబోవడం లేదు. ఇక శనిగారి యొక్క సంచారం బాగుంది కదా అనుకుంటే ధనము రాబడి విషయంలో ఆయన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారే తప్ప ఆరోగ్య విషయంలో ఏదైనా అనారోగ్యాలు అలాంటివి ఉన్నట్టయితే తిరిగి మిమ్మల్ని స్వస్థుల్ని చేస్తారే తప్ప ఇతరత్ర శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఇక్కడ అవకాశం కనిపించబోవడం లేదు. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యము చదువుకోవాలి అని చెప్తూ ఉన్నాను. ఈరోజు కూడా తప్పనిసరిగా పఠించండి. అలాగే మనశ్శాంతి కొరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము వెరసి 3 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు కాబట్టి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, చక్కటి ప్రశంసలు అందుకుంటారు. పై ఉద్యోగస్తుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ జీవితం చాలా సంతృప్తినిస్తుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, పిత్రార్జితం బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి విషయంలో పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఏది ఏమైనా జాగ్రత్తలతో కూడి ఉండండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. గురువు ఆశ్రమాలకి వెళ్ళి చక్కగా ఆశ్రమ సేవ చెయ్యండి. సద్గురువులు మీకు ఉన్నట్టయితే
గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం మానసికంగా ప్రశాంతత ఉండేటట్టుగా ఉంచుతాయి అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి తులారాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠస్థాన సంచారంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉపయోగమే బాగుంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు శనిగారు కానీ కేతువు కానీ మీకు చాలా బాగున్నారు అనే చెప్పాలి. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో ముఖ్యంగా రాస్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో కేతువుతో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలలో పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది పూర్తిగా చెప్పదగ్గ విషయంగా తెలియజేస్తున్నాను. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది, కానీ ఉద్యోగ జీవితంలో మటుకు మీకు మనశ్శాంతి కొరబడుతుంది. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ అంతగా అనుకూలమైన కాలం కనబడబోవడం లేదు. ఇక శనిగారి యొక్క సంచారం బాగుంది కదా అనుకుంటే ధనము రాబడి విషయంలో ఆయన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారే తప్ప, ఆరోగ్య విషయంలో ఏదైనా అనారోగ్యాలు అలాంటివి ఉన్నట్టయితే తిరిగి మిమ్మల్ని స్వస్థుల్ని చేస్తారే తప్ప ఇతరత్రా శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఇక్కడ అవకాశం కనిపించబోవడం లేదు. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యం చదువుకోవాలి అని చెప్తూ ఉన్నాను. ఈ రోజు కూడా తప్పనిసరిగా పఠించండి. అలాగే మనశ్శాంతి కొరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడి ఉన్నటువంటి కాలమే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అంటే అది భయపడవలసినటువంటి అవసరం లేదు. తృతీయ స్థానంలో రాహు గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. అంటే 7 గ్రహాల యొక్క ఉనికి అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే సంయమనంతో పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. అయితే గురువుగారి దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ అంత పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కొంత అనుకూలమైనటువంటి కాలము, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది అని చెప్పొచ్చు, కుటుంబ రీత్యా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే మీ వ్యక్తిత్వం కొంత ఇనుమడించేటటువంటి పరిస్థితి, శుభకార్యాలలో మీరు పాల్గొనేటటువంటి పరిస్థితి, ధన ఆదాయం కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల విషయంలో చక్కటి ఐకమత్యము అనుకూలత ఉండేటటువంటి పరిస్థితి, సంతానం చాలా బాగుండేటటువంటి పరిస్థితి, శత్రు బాధలు తగ్గిపోతాయి, మిత్రుల సహాయ సహకారాలు పెరుగుతాయి, అనేక విధాలుగా మీకు మనశ్శాంతి కలుగుతుంది. పితృవర్గ రీత్యా ధన ఆదాయం ఉండవచ్చు లేదా సహాయ సహకారాలు ఉండవచ్చు. ఉద్యోగ రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంది, అభివృద్ధి ఉంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము బాగుంది అని చెప్పాలి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. విలువైన వస్తువుల్ని చెయ్యి జారకుండా చూసుకోండి, అంటే చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, విద్య బాగుంటుంది, మీకు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, రావలసిన ధనము చేతికి వస్తుంది. ఇలా అనుకోని విధంగా చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల కూడా రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే చక్కటి గుండె ధైర్యం కలిగి ఉండడము, ఏదైనా తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు 10 మంది హర్షించేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తికి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారికి పరిహారంగా దుర్గ పూజ చేసుకోండి, అలాగే శివారాధన చేసుకోండి. ఇవి 2 చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి వారికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఈ గ్రహం బాగుంది కదా, మనకి ఈ అంశంలో అయినా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లా. ఏలినాటి శని పూర్తిగా లేదు,
ద్వితీయంలో శని గారు ఉన్నారు, రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. ప్రేమ వ్యవహారాలలో అధిక జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ప్రేమికుల విషయంలోనే. మిగతా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరైనా కానీ కొంచెం ఏదైనా మనస్తాపానికి లోనైనా మళ్ళీ తిరిగి సంయమనంతో ఒక తాటి మీదకి వచ్చేసేయగలుగుతారు. కానీ ప్రేమికుల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంయమనం అనే దానిని వదిలిపెట్టకుండా పూర్తి మౌనంతో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన పరంగా కానీ, రుణబాధల పరంగా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్తో కూస్తో ధనము చేతికి అందుతోందన్న మాటే కానీ మిగతా విధాలుగా అంత శుభ పరిణామాలు ఏమీ కలగబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి, శివారాధన చేయండి. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము, కుజుని యొక్క సంచారము తృతీయ స్థానంలో ఉన్నందువల్ల, చతుర్థంలో బుధుని యొక్క సంచారం ఉన్నందువల్ల, పంచమంలో గురుగారి సంచారం ఉన్నందువల్ల, షష్టంలో కేతు సంచారం ఉన్నందువల్ల చాలా వరకు బాగుండిన గ్రహస్థితి అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే ఇక్కడ శనిగారి యొక్క దృష్టి కూడా తృతీయ స్థానం మీద పడుతున్నందువల్ల చాలా వరకు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలు తెలియజెప్తున్నా నేను. అలాగే రాశిలో ఉన్నటువంటి శనిగారు కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే ఉంటుంది. అయితే గురువుగారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత కొంచెంలో కొంచెం బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, మనోబలం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే సంతానం పట్ల మీకు చాలా చాలా అన్యోన్యత పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, సంతృప్తి పెరుగుతుంది. వారి యొక్క ప్రవర్తన తీరు మారి మీకు చాలా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. ఇది కూడా ఆనందించదగ్గ విషయంగా తెలియచెప్పచ్చు. అలాగే అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి, ఆదాయం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలలో వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఎవరితో ఏ మాట మాట్లాడినా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంచెం మనశ్శాంతి కొరబడుతోందా అనేటట్టుగా అనిపిస్తుంది. ఈ మనశ్శాంతిని పెంచుకోవడానికి యోగా చేయవలసిందిగా సూచన. ఇక ఏదైనా అవమానం, అపనింద ఇలాంటివి మీకు కనిపించడానికి అవకాశం ఉంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి మీరు ఇప్పుడు వాటి గురించి ఎక్కువ ఆలోచించి బాధపడరు. కానీ మనసులో ఒక్కసారైనా మీకు అనిపిస్తుంది, ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. సంయమనం పాటించండి, ఆ పరిస్థితి చక్కగా పటాపంచలైపోతుంది. ఏమీ బాధపడనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నానండి. ఇంటి ఇలవెల్పు పూజ చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మరింత ఆశాజనకమైన ఫలితాలు మీకు ఉన్నాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.